కొత్తపేటలోని ఓజన్ హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స విజయవంతమైంది. గత 6 సంవత్సరాలుగా రూమటాయిడ్ ఆర్థోటైసిస్తో మోకాలు మొత్తం అరిగిపోయి కదలలేని స్థితిలో ఉన్న 45 సంవత్సరాల పద్మావతి అనే మహిళకు ఓజన్ హాస్పిటల్ చీఫ్ ఆర్థోపెడిక్ డాక్టర్ మందల జలపతి రెడ్డి శస్త్రచికిత్స ద్వారా మళ్లీ ఆమె సాధారణ స్థితిలో నడిచేలా చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మందల జలపతి రెడ్డి మాట్లాడుతూ ఫ్లెక్సిన్ డిఫార్మిటీతో బాధపడుతూ కదలలేని స్థితిలో ఉన్న మహిళకు 1 సంవత్సరం పాటు మందులు వాడి కీళ్ల నొప్పులను అదుపులోకి తీసుకొచ్చి 2 మోకాళ్లను 2 దశల్లో మార్పిడి చేశామని తెలిపారు. ఈ చికిత్స ద్వారా ఇప్పుడు ఇబ్బంది లేకుండా బాగా నడుస్తారని తెలిపారు. ఇంకా నెల రోజుల్లో ఆమె సాధారణ స్థితికి చేరుకుంటుందని డాక్టర్ జలపతి రెడ్డి తెలిపారు. హాస్పిటల్లో ఒక అరుదైన శస్త్రచికిత్స ద్వారా నడవలేకపోతున్న ఒక మహిళా పేషెంట్స్కు అరుదైన చికిత్స చేసి ఆమెను మళ్ళీ నడివేలా పూర్వం ఇంతకుముందు ఎలా నడిచిందో అలా నడవడానికి ఒక శస్త్రచికిత్స ద్వారా డాక్టర్ జలపతి రెడ్డి గారు ఒక ఆపరేషన్ ద్వారా ఆమెకు సక్సెస్ఫుల్గా చేసి ఆమెను మళ్ళీ నడిపిస్తున్నారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి డాక్టర్ జలపతి రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ మహిళకు ముందు నుంచి నడవలేకపోతుందా, లేదంటే ఆమెకు కీళ్ళ నొప్పుల ప్రాబ్లం వల్ల మధ్యలో నడవలేకపోయిన మహిళకు మీరు ఎలాంటి శస్త్రచికిత్స చేశారు? ఆమె ఇప్పుడు ఎలా నడుస్తుంది? సో ఆమె పుట్టుకతో నార్మల్ వ్యక్తి, కానీ ఈ 35-36 సంవత్సరాల తర్వాత రుమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్ళవాతం వచ్చింది. దాన్ని కనుక్కోలేకపోయారు. చాలామంది డాక్టర్ల దగ్గర తిరిగినప్పుడు కూడా ఇది కీళ్ళవాతం అని ఎవరు గమనించలేదు. సో అలా 45 ఇయర్స్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 44 ఇయర్స్ లాస్ట్ ఇయర్ మా దగ్గరికి వచ్చినప్పుడు సో మొత్తం మోకాళ్ళంతా వంకరపోయి నడవలేని స్థితిలో వచ్చారు. సో మాకు మోకాళ్ళు అరిగిపోయినాయి, ఆపరేషన్ ఏమన్నా చేస్తారని. అప్పుడు నేను ఆమెను పరీక్షించినప్పుడు ఏంటంటే ఆ మోకాళ్ళకు ఆ రోజులో ఆపరేషన్ చేయడానికి వీలుగా లేదు. ఎందుకంటే ఎముకలు చాలా వీక్గా ఉన్నాయి, శరీరంలో శక్తి లేదు, రక్తం లేదు, ప్లస్ కీళ్ళ నొప్పులు ఉన్నాయి. ఈ కీళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. దానికి ట్రీట్మెంట్ చేసి ఆ రక్తం పెంచి ఎముకల బలానికి ఇంజెక్షన్ ఇచ్చి ఆల్మోస్ట్ ఈ 1 ఇయర్లో ఆమె ఎముకలు చాలా బలంగా అయినవి. ఈ 1 ఇయర్ తర్వాత ఇప్పుడు ఆమెకు మోకాలు ఆపరేషన్ చేశాను. 2 మోకాలు మార్చాము. ఈ మోకాలు మార్చడం అనేది రెగ్యులర్గా జరుగుతుంటుంది. కానీ నార్మల్గా ఫిక్స్డ్ ఫ్లెక్షన్ డిఫార్మిటీ అంటారు. అంటే ఒక మోకాలు 70 డిగ్రీలకు ఉంటే ముందుకు రాకపోతే వాళ్ళు నడవలేరు. నార్మల్గా మనకు మొత్తం 2 కాళ్ళ మీదనే ఇట్లా వంగి ఉంటారు, ఒక అడుగు కూడా వేయలేని పరిస్థితి ఉంటుంది. 70 డిగ్రీస్ని కరెక్ట్ చేయడం అనేది చాలా ఛాలెంజింగ్ విషయము. ఈ 70 డిగ్రీస్ని ఏంటంటే మేము చాలా మెల్లగా నైపుణ్యతతో కరెక్షన్ చేశాము. ఆల్మోస్ట్ ఒక 5 డిగ్రీస్ మిగిలింది, మిగతా ఆల్మోస్ట్ 70 డిగ్రీస్ వరకు కరెక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఆమె నడవలేని స్థితి నుంచి వాకర్ మీద నడుస్తున్నారు. ఇంకొక 1 నెల రోజుల్లో ఆల్మోస్ట్ స్టిక్ నుంచి ఇండిపెండెంట్ కూడా నడుస్తారు. ఒక 2 to 3 మంత్స్లో ఆల్మోస్ట్ ఆమె పనులు ఆమె అన్నీ చేసుకోగలుగుతుంది. ఓకే, దాంతోపాటు ఈ కీళ్ళ నొప్పులకు సంబంధించిన మందులు కూడా రెగ్యులర్గా వాళ్ళకు ఉంటుంది. ఒక ఫిజియోథెరపీ ఒక 15 days to 1 month వాళ్ళకి అవసరం అవుతుంది. సో తప్పకుండా ఆమె ఇండిపెండెంట్గా కంప్లీట్గా నడుస్తుంది. అంటే ఆమె నడవలేకపోతుంది కదా సార్, దీనికి ప్రధానంగా ఏం సమస్య ఉండొచ్చు? నడవలేకపోవడానికి కానీ మోకాళ్ళు మొత్తం అరిగిపోయి వయసుతో పాటు అరిగిపోయిన వాటికైతే మోకాళ్ళు అడేషన్స్ అంటాం. అంటే ఒక బోన్కి ఒకటి అతుక్కోవడం, ఫైబ్రస్ యాంకైలోసిస్ అంటాము. 2 మోకాళ్ళు కూడా ఫైబ్రస్ యాంకైలోసిస్ అయిపోయినాయి. అంటే కదలలేని స్థితి. మోకాళ్ళ లోపల తొడెముక, కాలెముక మరియు పటెల్ల, నీ క్యాప్ అనేది ఈ 3 ఒకదానికొకటి కలిసిపోయినవి. అవి కలిసిపోవడం వల్ల ఏంటంటే ఆమెకు చిన్న మూమెంట్ ఓన్లీ, అంటే 0 నుంచి 140 డిగ్రీలు బెండ్ అవ్వాల్సిన కాలు 70 నుంచి 80 డిగ్రీలు, అంటే 10 డిగ్రీలు బెండ్ అవుతుంది. అంటే కొంచెం చిన్న మూమెంట్ ఉంది అంతే ఒక కాల్లో. ఇంకో కాళ్ళేమో 35 నుంచి 70 డిగ్రీల మూమెంట్ ఉంది, అంటే 25 డిగ్రీల మూమెంట్ ఉంది. అంటే 150 డిగ్రీల మూమెంట్ ఉండాల్సింది. ఓకే, ఒకదానిలో 25 డిగ్రీలు, ఒకదానిలో 10 డిగ్రీల మూమెంటే ఉంది. సో అలా ఉన్నప్పుడు నడవడానికి రాదు. సో మనకు మినిమం నడవాలంటే 5 డిగ్రీల నుంచి 95-100 డిగ్రీల బెండింగ్ ఉండాలి. అంటే స్ట్రైట్గా అయినప్పుడు 0 to 5 డిగ్రీస్ ఉండి బెండ్ అయినప్పుడు మినిమం 90 to 100 డిగ్రీలు ఉంటే మనకు నడవడానికి వస్తుంది. 90 కంటే ఎక్కువ ఉన్నప్పుడు కింద కూర్చోవడానికి వస్తుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 110 డిగ్రీల నుంచి 5 డిగ్రీల మధ్యలో ఉంది. సో ఆమె ఇప్పుడు అన్నీ నడవచ్చు, మెట్లు ఎక్కడం దిగడం చేయొచ్చు. ఇండిపెండెంట్గా నడవడానికి కొంచెం టైం పడుతుంది. అంటే ఇది మోకాళ్ళ సమస్య అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు దీని నుంచి బాగా ఇప్పుడు వృద్ధాప్యం ఏజ్డ్ పరంగా కాకుండా కానీ చాలామంది ఇది సమస్యతో ఎదుర్కొంటున్నారు. అంటే దీనికి శాశ్వత పరిష్కారం అంటే ఎలాంటిది? సో ఇది వృద్ధాప్యం వల్ల వచ్చింది కాదు, వయసుతో పాటు వచ్చిందాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది 50-60 సంవత్సరాల తర్వాత వస్తుంది, 70 సంవత్సరాల వరకు వస్తుంది. అలాంటి వాళ్ళకు నొప్పి వస్తుంది తప్ప లేవలేని స్థితి అనేది ఎప్పుడు రాదు. ఓకే, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్ళ నొప్పులు అన్నప్పుడు వాటికి మనం ట్రీట్మెంట్ చేయకపోతే ఒక 100 మందిలో ఒకరు లేవలేని స్థితికి వెళ్తారు.
చాలామందికి ఇబ్బందులు ఉంటాయి, నడుస్తుంటారు, బట్ లేవలేని స్థితికి వెళ్తారు. సో పద్మావతి గారికి అది చాలా ఎక్కువ మొత్తంలో కీళ్ళవాతం ఉండడం వల్ల ఆ మొత్తం ఫ్యూజ్ అయిపోయినాయి. అంటే అన్నీ ఏంటంటే మూమెంట్ ఉంటుంది. యాంకలోసిస్ అంటే ఒక బోన్ అతుక్కోవడం అనమాట. ఇది ఫైబ్రస్ యాంకలోసిస్ అవ్వడం వల్ల వచ్చింది. ఇలా చాలా అరుదుగా ఉంటుంది, రెగ్యులర్గా ఇలాంటి పరిస్థితి అందరికీ ఉండదు. సో ఈ పరిస్థితిని ఏంటంటే ముందే వాళ్ళకి నొప్పులు వచ్చిన ఎర్లీ స్టేజ్లో ఫస్ట్ ఏమవుతుందంటే వీళ్ళకి కొంచెం నొప్పి వస్తుంది, తర్వాత వాపు వస్తుంది, తర్వాత అరుగుదల వస్తుంది. నొప్పి నుంచి అరుగుదల రావడానికి 2-3 సంవత్సరాలు పడుతుంది. అరుగుదల స్టార్టింగ్ నుంచి మొత్తం అరిగిపోవడానికి కీళ్ళ నొప్పులు ఉంటే 7-8 సంవత్సరాలు పడుతుంది. ఈ నొప్పులు వచ్చిన ఫస్ట్ స్టేజ్లో మనం డాక్టర్ గారికి అయితే చూపించుకుంటే దానికి మందులు పెట్టి ఇలాంటి పరిస్థితి రాకుండా ఆపొచ్చు. సో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వాటిని గమనించి కనపడంగానే ఆపరేట్ చేయకుండా వాటికి మందులు పెట్టి బెటర్ చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు మెల్లగా మనం ఆపరేట్ చేయాలి. సో అలాంటప్పుడు మనకు వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూసుకోవచ్చు. నా పేరు పద్మావతి అండి. నాకు రొమటైడ్ ఆర్థరైటిస్ 20 years నుంచి ఉంది. ఈ నడవలేకపోవడం అనేది 6 years నుంచి ఉంది. ఈ లాస్ట్ ఇయర్ డాక్టర్ జలపతి రెడ్డి గారు రిఫరెన్స్ ఎవరిచ్చారంటే పార్క్లో 94 ఏళ్ళు ఆయన ఆపరేషన్ చేయించుకొని ఆయన స్పీడ్గా తిరుగుతుంటే ఎవరండి మీకు ఎవరు చేశారు ఆపరేషన్ అంటే ఆయన చెప్పారు జలపతి రెడ్డి డాక్టర్ అని. ఆయన రిఫరెన్స్ తీసుకొని మేము ఇక్కడికి వచ్చామండి. ఆయన చూడంగానే ఇంత క్రిటికల్ కండిషన్లో ఉన్న నాకు ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎవ్వరు ఏమీ చెప్పలేకపోయారండి నా పరిస్థితి. అందరూ ఇంకా బెడ్ రిట్కి అయ్యి నేను బెడ్ మీద పడిపోయాను, ఇంకా నా లైఫ్ అయిపోయింది అనుకున్నాను ఇంత చిన్న వయసులో. నా పిల్లలు ఇంకా చిన్నపిల్లలు అయినా కూడా ఆయన నాకు కాన్ఫిడెన్స్ కలిగించి నన్ను ఒక మనిషిని చేసి చక్కగా ఆపరేషన్ చేసి అంత మోటివేషన్ కూడా బాగుంది సార్. ఈ హాస్పిటల్లో చాలా జలపతి రెడ్డి సార్ గారు నాకు మళ్ళీ ప్రాణం పోసారండి. మళ్ళీ నేను చక్కగా స్ట్రైట్ చేశారు కాలు. అసలు ఇట్లా పడుకుంటే ఎంత ఇబ్బందిగా ఉండేదో, కాలు బెండ్ అయిపోయి ఇబ్బంది పడిపోయేదాన్ని. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి నన్ను కాళ్ళు స్ట్రైట్ చేసి నన్ను నడిచి మళ్ళీ నాకు పునర్జన్మనిచ్చారండి ఆయన. కొత్తపేట. నమస్కారం అండి. యాక్చువల్లీ మా వైఫ్ గత 25 yearsగా ఈ ఆర్థరైటిస్ ద్వారా కొంచెం ఇబ్బంది పడుతుంది. 20 years ద్వారా అది తర్వాత రాను అది ఒక్కొక్క లిగమెంట్ దగ్గర పట్టుకొని ఫైనల్లీ అది నీస్ దగ్గర ప్రాబ్లం క్రియేట్ చేసింది ఈ రిమటైడ్ ఆర్థరైటిస్. దానివల్ల నడక రాను ఇబ్బంది అయిపోయింది. సో ఎల్బో స్టేజ్కి వెళ్ళిపోయినాయి 2 legs. అది కంప్లీట్ వంగి నడవడం, ఒక 20 అడుగులు వేస్తే ఆవిడ ఆయాసి పడిపోవడం, ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకా తప్పదు ఆపరేషన్ స్టేజెస్కి నాకు అనిపించింది. ఈ లోపల నేను మా పార్క్ వాకింగ్ మేట్స్ దగ్గర చూస్తే 94 years ఫ్రీడమ్ ఫైటర్ ఒక అతను మాకు పార్క్లో నడుస్తున్నారండి, కొత్తపేట రామాలయ ఉడా పార్క్లో. సో ఆయన అడిగాను, ఏమండి మీరు ఆపరేషన్ చేసుకున్నారు, ఇంత బాగా నడుస్తున్నారు, ఎక్కడ చేయించుకున్నారండి అంటే ఆయన హీ హాజ్ గివన్ ది రిఫరెన్స్ దట్ జలపతి రెడ్డి గారని ఓజోన్ హాస్పిటల్లో ఉన్నారండి. ఆయన ద్వారా నాకు కాలు ఆపరేషన్ అయ్యి దాని ద్వారా నేను ఇలా నడగలుగుతున్నానంటే ఈవెన్ నేను మా ఫ్రెండ్స్ ఆశ్చర్యపోయాం. ఈజ్ అబౌట్ 94 years. 94 years వ్యక్తి ఇలా నడవడం ఏంటి అంటే ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ క్రియేట్ అయింది. సో నాకు చాలామంది రిఫరెన్స్ ఇచ్చారు, పెద్ద పెద్ద హాస్పిటల్స్, సన్షైన్, గురువారెడ్డి అది ఇది అన్నారు. కానీ సో ఇట్ ఈస్ వెరీ నియర్ టు మై ప్లేస్. ఎవరైతే నేను లైవ్గా చూశానో ఆయన నడవడం నాకు కాన్ఫిడెన్స్ క్రియేట్ అయ్యి ఇమీడియట్లీ స్ట్రైట్ అవే మా మేడంని, మా వైఫ్ని తీసుకొచ్చి జలపతి రెడ్డి గారి దగ్గర తీసుకొచ్చి చూపించాను. సో హీ ఫస్ట్ చూశారు, అది 2 years బ్యాక్. అయితే చూసిన తర్వాత ఆయన బాగానే ఉంది, కొంచెం కాలు అది బాగా వంకలు తిరిగినాయి కానీ కొంచెం క్రిటికల్గానే ఉంది, దాని ఆపరేషన్ అది చేయాల్సిన సిచ్యువేషన్ నాకు రావాలి. అది రావాలి అంటే ఇట్ టేక్స్ 1 more 6 to 8 months టైము. ఈ మెడికేషన్ వాడిన తర్వాత అప్పుడు దాన్ని కంట్రోల్లో మనం పెట్టగలిగిన తర్వాత ఆపరేషన్కి వెళ్దామని నాకు సజెషన్ ఇచ్చాను. సో ఆయన సార్ జలపతి రెడ్డి గారు చెప్పిన విధంగా ఆయన ఇచ్చిన మెడికేషన్ ద్వారా నేను 3-4 months నుంచి వేసుకుంటూ వచ్చాను 2019లో. సో మధ్యలో ఏమైందంటే బ్రేక్ వచ్చింది సార్ దీనివల్ల, కోవిడ్ వల్ల. March నుంచి నాకు ఒక 6-7 months గ్యాప్ వచ్చేసింది. అంటే టోటలీ మెడిసిన్స్ కూడా కొద్దిగా వాడాము. తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ మేము ఇది మంత్ ఆఫ్ October అప్రోచ్ అయ్యాం. సరే ఇలా ఉంది పొజిషన్, మరి ఏం చేద్దామంటే సరే మరి దీని కాళ్ళు అవి గట్టిపడాలి, స్ట్రెంత్ అయిన తర్వాతనే బోన్ స్ట్రెంత్ అయిన తర్వాతనే మనం ముందుకెళ్ళగలము. దానికి విజయ హాస్పిటల్లో కూడా విజయ డయాగ్నోస్టిక్ దగ్గర స్పెషల్ ఎక్స్రేస్ అవి సజెషన్ ఇచ్చారు. బేస్డ్ ఆన్ దోస్ రిపోర్ట్స్ ఆ స్ట్రెంథనింగ్ బట్టి అప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది ముందుకెళ్ళడానికి అని చెప్పాను. సో హీ హాజ్ ఆల్సో గివెన్ ఎ వెరీ గుడ్ సపోర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ టు మీ. నేనైతే ఫైనల్లీ వాట్ ఐ థాట్ ఇక పొజిషన్ ఇంతేనేమో ఈ లైఫ్ అనే సిచ్యువేషన్ నాకు వచ్చేసింది 99%. సో హీ హాజ్ డన్ ఏ మిరాకిల్. అప్పుడు ఆయన సార్ మళ్ళీ దాన్ని స్ట్రెంథనింగ్ ఇవన్నీ చూసుకుని ఆ రిపోర్ట్స్ బట్టి ఆల్ సజెషన్స్ అవి ఇచ్చి అప్పుడు ఈ స్టార్టెడ్ మెడికేటింగ్ అండ్ ఆపరేషన్ చేశారండి. ఇన్ ది మంత్ ఆఫ్ ఈ జనవరిలో ఆపరేషన్ స్టార్ట్ అయింది 15 days బ్యాక్.
సో కంప్లీట్ వన్ లెఫ్ట్ లెగ్ అయింది నీ, అది బాగా అయింది. అండ్ ఇమీడియట్గా సెకండ్ రైట్ లెగ్ చేస్తారు ఆఫ్టర్ 1 వీక్. సో ఇప్పుడు కొంచెం చాలా బెటర్మెంట్ అయిందండి. 30% నుంచి 96-98%కి కాల్ స్ట్రెచ్ అయింది ముందుకి. సో రిమైనింగ్ 2-3%, 4% ఏదైతే ఉందో త్రూ ఫిజియోథెరపీ ద్వారా మీకు కంట్రోల్ అవుతుందని చెప్పారు మాకు. ఇట్ టేక్స్ 1.5 months, 2 months టైమ్ టు గెట్ ఇట్ స్ట్రైట్ అని చెప్పారు. సో దట్ కాన్ఫిడెన్స్ హీ హాస్ గివెన్ అండ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు జలపతి రెడ్డి గారు సార్. ఎస్పెషల్లీ నాకు 2 విషయాలు తెలిసాయి. ఓజోన్ హాస్పిటల్ అంటే జలపతి రెడ్డి అంటే ఓజోన్ హాస్పిటల్ సార్. ఈ 2 తెలిసాయి సార్, నాకు ఎవరు తెలియదు ఇక్కడ. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ది డాక్టర్స్ అండ్ ఆల్ అండ్ సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ అండ్ ధన్యవాదాలు సార్.